వేరి చిన్ని బాలరాజు వాళ్ళనైతే ఎవరికీ తెలియకుండా చాలా సేఫ్టీగా అయితే జైలుకి తీసుకొని వస్తూ ఉంటాడు శంకరం బాబాయ్. నేను ఇంతకన్నా లోపలికి తీసుకెళ్ళలేను బాలరాజు, నన్ను అర్థం చేసుకొని నేను ఆ కోర్టులో చేసిన తప్పుకి పరిహారం కోసం దేవుడిని వేడుకున్నాను. ఆ పరిహారం నాకు ఈ విధంగా దక్కింది కాబట్టి నేను నీకు ఈ విధంగా సాయం చేయగలను. నేను ఇప్పటి నుంచి నువ్వు నిర్దోషిగా నిరూపణ అవ్వడానికి ఎలాంటి సాయం చేయాలన్నా నాకు తోచినంత నేను చేయడానికి ఉంటాను. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని మోసం చేయను అని చెప్పేసి అంటూ ఉంటాడు శంకరం బాబాయ్ కానిస్టేబుల్. అలా అనేసరికి థ్యాంక్స్ బాబాయ్, నువ్వు ఇప్పటికే చేసింది చాలా పెద్ద సాయం మాకు అనేది అంటూ ఉంటాడు. బాలరాజ్ అయితే అలా అంటూ శంకరం బాబాయ్ కాసి జాలిగా చూస్తూ ఉంటాడు. ఇక చిన్ని వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటాడు బాలరాజు కానిస్టేబుల్ని. అలా హక్ చేసుకుంటూ ఉండగా కానిస్టేబుల్తో అయితే మాకు ఇంత సాయం చేశావు కదా, ఇప్పుడు జైలర్ గారు మీ పై అధికారులు నిన్ను ఏమీ అనరా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలరాజు కానిస్టేబుల్తో. అదంతా నేను చూసుకుంటాను బాబు, నేను ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తాను, అదంతా నీకు మరి వద్దులే, నేను అదంతా చూసుకుంటాను, దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు నిర్దోషిగా బయటికి రావడానికి ఎలా చేయాలో అలాంటి ప్రయత్నాలు చెయ్యు, నేను ఎటువంటి సాయం చేయాలన్నా ఖచ్చితంగా నీకు చేస్తాను అని చెప్పేసి కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. కావేరి వీళ్ళు దగ్గరుండే అవన్నీ వింటూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ బాబాయ్, నువ్వు మాకు ఇప్పటికే చాలా చేసావు, ఇప్పుడు నిన్ను పై అధికారులు ఏమంటారో అని తలుచుకుంటేనే భయమేస్తుంది అని అంటూ ఉంటాడు బాలరాజు. నువ్వు అదేం కంగారు పడకు, నేను అదంతా చూసుకుంటాను కదా అని కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. ఇగో మా పై అధికారే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతనితో మాట్లాడడానికైతే బయటికి వెళ్తూ ఉంటాడు శంకరం బాబాయ్. ఇక బాలరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు.